విభజన హామీల అమలుకు తెదేపా, భాజపా ఎంపీలు కలిసికట్టుగా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు పార్లమెంట్ వేదికగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. అంతర్రాష్ట్ర మండలిలో సీఎం స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉన్నందున సమస్యలను ఏ విధంగా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలనే దానిపైన సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. విజయవాడలో తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ నెల 18 నుంచి వర్షాకాల పార్లమెంటరీ సమావేశాలు ప్రారంభమవుతున్నందున పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. విభజన సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసికట్టుగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో భాజపా ఎంపీలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. సమస్యల పరిష్కారంలో భాజపా సహకారం అంశాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కొనకళ్ల నారాయణ ప్రస్తావించారు. తెలంగాణ ఎంపీలు పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని కొనకళ్ల గుర్తు చేశారు. పార్లమెంట్లో రాష్ట్ర సమస్యల ప్రస్తావనకు పూర్తి సహకారం ఉంటుందని భాజపా ఎంపీలు ఖమ్మంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజు స్పష్టం చేసినట్లు సమాచారం. సభ్యులంతా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడాలని, ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం, రైల్వే జోన్, నియోజకవర్గాల పెంపు అంశాలను ప్రస్తావించాలని సీఎం చంద్రబాబు సూచించారు. హైకోర్టు విభజన అంశంపై తెలంగాణ ఎంపీలు పట్టుబడితే వ్యూహం ఎలా ఉండాలనే దానిపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ అంశంలో ఎంపీలు గట్టిగా మాట్లాడాలని, విభజన చట్టంలో హైకోర్టు హైదరాబాద్లో ఉండాలని చెప్తుంటే ఏపీని నిందించడం ఏంటనే విషయాన్ని గట్టిగా నొక్కి చెప్పాలని సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. తెలంగాణ తనకు అనుకూలంగా ఉన్న విషయాలే ప్రస్తావిస్తోంది తప్ప ఏపీకి సంబంధించిన అంశాలపై మాట్లాడకపోవడాన్ని ఎండగట్టాలని చంద్రబాబు ఆదేశించారు. సమస్య జటిలంగా ఉంటే పరిష్కార మార్గాలు అన్వేషించకుండా ప్రతిదానిని వివాదం చేసే పద్ధతిలో పొరుగు రాష్ట్రం తీరు ఉండడం సబబు కాదనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏదైనా అంశం పెండింగ్లో ఉంటే ఎంపీలంతా కలిసికట్టుగా ఆ శాఖ మంత్రిని కలిసి సమస్య పరిష్కారమయ్యేలా కృషి చేయాలని సూచించారు. కేవీపీ, విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లుల అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. బిల్లులు చర్చకు వచ్చినప్పుడు అప్పటి పరిస్థితిని బట్టి వ్యూహరచన చేద్దామని సీఎం అన్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్కి రాజధాని నిర్మాణానికి కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ మరి నిధులు కూడా ఇవ్వడం జరుగుతోంది. మరింత ఇదిగా మరి రాబోయే 3 సంవత్సరాల్లో మరింత వేగంగా ఈ నిధులన్నీ కూడా ఇవ్వాలని మేము రేపు వర్షాకాల సమావేశంలో కూడా మరొకసారి కోరడం జరుగుతుంది. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా మరి కొన్ని కాన్స్టిట్యున్సీలు పెంచాలన్నది బోత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది ఉంది. లీగల్ ఒపీనియన్ కేంద్ర ప్రభుత్వానికి సానుకూలంగా ఇవ్వడం జరిగింది. ఈ విభజనకు సంబంధించి తప్పనిసరిగా రేపు సమావేశాల్లో కానీ, తర్వాత సమావేశాల్లో కానీ ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి ఆ బిల్లు తప్పనిసరిగా వచ్చి అది ఆమోదం పొందడం జరుగుతుంది. ఎంచేతంటే దీంట్లో ఎక్కడ కూడా రాజకీయాల అవసరాలు లేవు. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపైన సుదీర్ఘంగా చర్చ జరిగింది. చంద్రబాబు స్టాండింగ్ కమిటీలో మెంబర్గా ఉంటూ రాష్ట్రానికి లబ్ధి చేకూర్చుకున్నారంటూ ఇతర రాష్ట్రాలు విమర్శలు చేసే అవకాశాలున్నాయని కొందరు ఎంపీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విభజన చట్టం అమలు చేయాలని అడుగుతున్నామని, స్టాండింగ్ కమిటీలో ఉంటే ఇబ్బందేమీ ఉండదనే భావనను సీఎం వ్యక్తం చేశారు. స్టాండింగ్ కమిటీ నుంచి బయటకు వస్తేనే గట్టిగా అడగ్గలమనే అభిప్రాయాన్ని కొందరు ఎంపీలు వ్యక్తం చేయగా ఈ అంశంపై మరింత చర్చించాక నిర్ణయం తీసుకుందామని సీఎం అన్నట్లు సమాచారం. తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొంటారు కాబట్టి విభజన వల్ల జరిగిన నష్టాన్ని అందరికీ వివరించి సహకారం కోసం మద్దతు కూడగట్టేలా వ్యవహరించాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన సమస్యలు, స్థితిగతులను అన్ని రాష్ట్రాల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ వేదికను వినియోగించుకోవాలని తీర్మానించారు.